गणपताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसकाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डका। పిల్లలు, ఇప్పుడు నేను మీకు వినాయకుడి కథ చెప్పబోతున్నాను కాబట్టి శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు శివుని గురించి ఘోరంగా తపస్సు చేశాడు. అతన్ని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా తన కడుపులో ఆయన నివసించేలా గజాసురుడు వరం కోరాడు. అప్పటి నుంచి శివుడు అతని కడుపులో ఉండసాగాడు. దీంతో కైలాసంలో పార్వతీదేవతో పాటు నంది, భృంగి, వీరభద్రుడు మరియు ఇతర దేవతాగణాలకు శివదర్శనం లభించలేదు. అందువలన దేవతలంతా దుఃఖంతో విష్ణుమూర్తి చెంతకు చేరి తమ గోడును వెళ్ళబుచ్చారు. విష్ణుమూర్తి ఉపాయం ఆలోచించి గంగిరెద్దు నాట్యాన్ని అమితంగా ఇష్టపడే గజాసుడి ముందు బ్రహ్మ, విష్ణువులు, ఇంద్రాది దేవతలు మారువేషంలో డప్పు మేళాలతో నందిచే నాట్యం చేయించగా ముచ్చటపడిన గజాసురుడు మీకేం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు విష్ణువు గజాసుడి గర్భంలో ఉన్న శివుడిని అప్పగించాలని కోరాడు. అప్పుడు గజాసుడికి నందితో ఉన్న వారంతా దేవతలని అర్థమై చివరి కోరికగా తన శిరస్సు ముల్లోకాలకు పూజనీయం కావాలని తన చర్మాన్ని ధరించమని శివుని కోరి నందిని వాడి కొమ్ములతో తన కడుపును చీల్చేందుకు అనుమతిచ్చాడు. భక్తుడు కోరికను మన్నించిన శివుడు గజాసురుడు చర్మాన్ని వస్త్రంగా ధరించి అతని తలను తాను స్వయంగా ఖండించిన తన కుమారుడైన వినాయకుని శరీరానికి అమర్చి పునర్జన్మను ప్రసాదించిన కథను ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి నలుగుపిండితో ఒక రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ఆ బాలుడితో ఇలా అంటుంది: నేను స్నానానికి వెళ్ళి వస్తాను నాయనా, నువ్వు ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్తుంది. అమ్మ ఆజ్ఞ ప్రకారం ఆ బాలుడు కావలి కాస్తాడు. ఇంతలో పరమశివుడు రానే వస్తాడు. ఆ బాలుడు అడ్డుకోవటంతో పరమశివుడికి ఆగ్రహం వచ్చి బాలుడు శిరస్సును ఖండిస్తాడు. ఇంతలో పార్వతీదేవి వచ్చి దానిని చూసి దుఃఖంతో శివుడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. దానికి శివుడు నంది మరియు ఇతర గణాలకు తూర్పుగా తలపెట్టి శయనించిన ఏ ప్రాణి శిరస్సునైనా తెమ్మని ఆదేశించగా ఆ గణాలు వెళ్ళి ఏనుగు యొక్క శిరస్సు తీసుకురాగా పరమశివుడు ఆ తలను బాలుడికి అమర్చి పునర్జన్మ ప్రసాదిస్తాడు. అందుకని వినాయకుడికి గజానన అని పేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.